श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం 1వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాం అండి. నిన్న సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే అమ్మ సేవ చేయడం చాలా కష్టమైనది అని చెప్పుకున్నాం. కారణం ఏంటంటే తనకి ఏదైనా కావాలని కానీ వద్దని కానీ చెప్పేవారు కాదు. అమ్మ ఏమి చేసినా అంగీకరించేవారు, ఏమీ చేయకున్నా అడిగి చేయించుకునేవారు కాదు. ఇలా అమ్మ చరిత్ర చూస్తుంటే నాకు మన దివ్యజన అలివేలు మంగమ్మ తయారు గారు అమ్మగారే గుర్తొస్తున్నారనమాట. అమ్మగారు అంతే, ఏది అడగడం కానీ అసలు ఏమి ఉండేది కాదు. ఎవరైనా చేసినా కాదనడం కూడా ఉండేది కాదు. చూస్తే అసలు మహాత్ములు ఎట్లా ఉంటారా అనిపిస్తూ ఉంటుంది. చూచుకుంటే ఆమె సేవలో ఎప్పుడు ఏదో ఒక లోపం జరుగుతూనే ఉండేది. అమ్మ చెప్పడం అనేది ఉండదు కదా, అందువలన ఏదో ఒక లోపం చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎప్పుడూ ఆమె చెంతను ఉండేవారు. ఆమెకు ప్రత్యేకించి సన్నిహితులని కొత్తవారు అనుకునేవారు, కానీ అది నిజం కాదు. ఆవిడ దగ్గరగా ఉండి సేవ చేసుకునేవాళ్ళు, అలా దగ్గరగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమనుకునేవారట, వీళ్ళు చాలా సన్నిహితులు అమ్మకి అని చెప్పి అనుకునేవారట. కానీ అది నిజం కాదని చెప్తున్నారు. అందరికీ ఆమె అంతే దగ్గర అంతే దూరం. ఎవరికైనా సరే, కొత్తగా వచ్చిన వాళ్ళకైనా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఆవిడ అంతే దగ్గర అంతే దూరం. సమానమే అందరూ. సూర్యరశ్మి ఎలా అన్నిటిపైన ప్రసరిస్తూ ఉంటుందో అట్లాగా. అందుకని అందరూ అనుకున్నట్టుగా మాత్రం ఆవిడ కాదనమాట. ఆమె ఎన్నోసార్లు ఈ విషయం స్పష్టంగా చెప్పారు కూడా. ఆవిడే చెప్పారట, నేను అంతే దగ్గర అంతే దూరం, ఎవరికి స్పెషల్ ఏం కాదు అట్లా అని చెప్పి. కానీ కొందరు మాత్రమే ఆ విషయం హృదయపూర్వకంగా గుర్తించగలిగేవారు. దగ్గర దూరం అనేవి శరీరమునకు సంబంధించినవి మాత్రమే కావని తెలిపేందుకు ఆమె ఒక దృష్టాంతం చెబుతుండేవారు. దగ్గర దూరం అనేవి శరీరానికి సంబంధించినవి మాత్రమే కాదు అని చెప్పి ఒక దృష్టాంతం చెప్పేవారట. అసలైన ఇది ఏంటనేది. ఒక సరస్సులో అందమైన పెద్ద తామర పువ్వు ఉందిట. ఇది నిన్న చెప్పుకున్నాం కదా మనం. ఎన్నడూ తామర పువ్వును చూడని ఒక వ్యక్తి అటుగా పోతూ దాని సౌందర్యానికి ముగ్ధుడైపోయి కొంతసేపు నిలబడి చూస్తాడు. చూసి దాని కిందన ఒక కప్ప గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటుంది. దాని చుట్టూ ఎన్నో చేపలు కన్నైనా ఆర్పకుండా తిరుగుతూ ఉంటాయి అక్కడ ఆ సరస్సులో. కప్ప కప్ప అదేం పువ్వు చెప్పవా అని అడిగాడు. అతను అప్పుడే వచ్చాడు కదా, ఫస్ట్ టైం చూస్తున్నాడు ఆ పువ్వుని. చాలా అందంగా ఉంది. ఆ కప్ప ఎప్పటి నుంచో అక్కడే ఉంటుంది కదా, కప్పకి తెలిసేమో అని కప్ప కప్ప అదేమి పువ్వు అని అడిగాడట. అది అందుట, ఇది మామూలుగా బురద గుంటలో మొలిచే పువ్వే కదా, దాని గురించి అరిగేదేమిటి వెర్రి మొహమా అని ఒక పురుగు కోసం గెంతిపోయింది. అది అందుట మాస్టర్. అదేమందిట, ఇది మామూలుగా బురద గుంటలో మొలిచే పువ్వే, ఇది దాని గురించి ఏంటి నువ్వు ప్రత్యేకంగా అడుగుతావేంటి వెర్రి మొహమా అని చెప్పి అదేదో పురుగును వెతుక్కుంటూ అది పోయిందట. అతడు అడే ప్రశ్న ప్రతి చేపను అడిగాడు. అక్కడ చాలా చేపలు కూడా ఉన్నాయి కదా దాని చుట్టూరు, అందులో ఆ సరస్సులో అడిగాట. చేపలను కూడా అడిగారట. అవన్నీ కూడా ఆ కప్ప చెప్తే చాలలేదా అన్నట్లు చూసి ఇంకా మేము చెప్పాలా అన్నట్టుగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాట. అంటే వాటికి అన్నాళ్ళు ఉన్న వాటికి తెలియదు, ఆ కప్పకే తెలియదు, అక్కడే ఉన్నాయి, దాంతోపాటు ఉన్నాయి కదా అవి, అయినా తెలీదు. ఇంతలో ఎక్కడి నుంచో రివ్వున ఒక తేనెటీగ పువ్వు మీదకి వచ్చింది. ఇంతట్లా ఎక్కడి నుంచో ఓ తేనెటీగ వచ్చిందట. అతడు దాన్ని కూడా అదే ప్రశ్న వేశాడు. అడిగట, ఇదేం పువ్వు అని తేనెటీగని అడిగితే అది బదులు చెప్పకుండా పువ్వుపై వాలి కడుపు నిండా తేనె త్రాగి బరువుగా అతని వైపు ఎగిరి, ఇప్పుడు అడుగు చెప్తాను అందట. అది అతడి ప్రశ్న విని, ఇది అద్భుతమైన తేనె గల తామర పువ్వు,
ఇది అద్భుతమైన తేనుండే తామర పువ్వు, ఇది దానితో నన్ను నేను నింపుకున్నాను, ఆ తేనెతో వచ్చిన తేనెతోటే నన్ను నేను నింపేసుకున్నాను, అద్భుతమైన తేనుండే తామర పువ్వు ఇది అని చెప్పిందట. ఇంతకంటే ఏమి చెప్పేది, ఇంతకన్నా నేను ఇంకేం చెప్పను అందట అని చెప్పి మరొక మాటైనా వినకుండా ఎగిరిపోయింది, వెళ్ళిపోయిందట. అలాగే సాధు సత్పురుషుల దగ్గర కొందరు ఎంతో కాలం ఉండి కూడా ఏమీ గ్రహించలేకపోవచ్చు. సాధువుల దగ్గర, సత్పురుషుల దగ్గర, మహాత్ముల దగ్గర ఇలా వారి సన్నిధిలోనే ఎంతో కాలం ఉంటారు, ఉన్నా సరే ఏమీ గ్రహించకపోవచ్చు. వాళ్ళ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని కానీ ఇంకా వాళ్ళ బోధన కానీ దేన్ని వాళ్ళంతగా గ్రహించకపోవచ్చు. పరిపాకం ఉన్నవారు ఎక్కడ నుండో వచ్చి క్షణములో సర్వము గ్రహించి వెళ్ళిపోవచ్చు. మంచి పరిపాకం ఉన్నవాళ్ళు ఎవరో వస్తారు, ఒక్కసారి వస్తారు, వాళ్ళు వచ్చి మొత్తం ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ వాళ్ళు కాదు, వచ్చి దాన్ని మొత్తం గ్రహించేసి క్షణములో వెళ్ళిపోతారట. మన మాంద్యము శ్రద్ధలే ఆ రెండిటికి కారణం, మన మాంద్యము శ్రద్ధే ఆ రెండిటికి కారణం. ఫర్ ఎగ్జాంపుల్ మన మాస్టర్ గారిదే తీసుకోండి. మాస్టర్ గారు మొదటిసారి షిరిడి వెళ్ళారు, అక్కడికి అసలు నమ్మకం కూడా లేదు ఆయనకి. అట్లాంటి ఆయన వెళ్ళారు అంటే ఆయన రెడీగా ఉన్నారనమాట తీసుకోవడానికి. తర్ఫీదు శరీరానికి మనసుకి ఆ తర్ఫీదు ఉంది ఆయనకి, రెడీగా ఉన్నారు ఆయన, అర్హత కలిగి ఆ పరిపాకాన్ని కలిగి ఉన్నారు ఆయన. అందువలన అక్కడికి వెళ్ళగానే ఆయనకి షిరిడీలో బ్రహ్మానుభూతి కలిగింది. మరి మన అందరం షిరిడి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం కదా. ఎన్నో పుణ్యక్షేత్రాలు చూస్తాం, రోజు పారాయణలు చేసుకుంటాం, సత్సంగాలు చేసుకుంటాం, అన్నీ చేస్తూనే ఉంటాం, కానీ మనకి ఏమీ కలగదు. చూడండి ఎంత విచిత్రం. ఎన్నిసార్లు మనం షిరిడి వెళ్ళాం. మేము మొన్న వెళ్ళి వచ్చామండి, నేను పొద్దున్న వచ్చాము మేము షిరిడి వెళ్ళి. ఏముంది, నేను మామూలుగానే ఉన్నాను. ఎంత అసలు చూడండి ఎంత తేడా ఉందో చూడండి. అంటే మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఆ కప్పలు చేపలు లాంటి వాళ్ళం మనం. మాస్టర్ గారు ఒక్కసారిగా అట్లా వచ్చారు, ఆ తేనెటీగలాగా మొత్తం గ్రహించుకుని వెళ్ళిపోయారు. ఎంత అద్భుతం. బాబా గొప్పతనాన్ని కానీ అదంతా ఆయనే మనకి తెలియపరిచారు కదా బాబా గురించి. అది ఇది ఇంకా చెప్పుకున్నట్టున్నాం కదా మనం. ఎవరైనా ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతున్నా, భక్తి గీతాలు పాడుతున్నా అమ్మకు భావ సమాధి వెంటనే ప్రాప్తించేది. ఒకనాటి సత్సంగంలో అమ్మ సరికొత్త పందాలు ఆధ్యాత్మిక విషయాల గురించి చిత్రమైన పదజాలంతో చాలాసేపు చెప్పుకుపోయారు. విచిత్రమైన పదజాలంతో చెప్తున్నారట. అక్కడున్న భక్తులకి ఎవరికీ అర్థం కాలేట ఆ రోజు సత్సంగం. ఇంతట్లో ఏమైందిట, ఆవిడ ప్రసంగం అయిపోయిన తర్వాత ఎవరో ఇద్దరు అమ్మకి నమస్కరించుకుని చెప్పారట, అమ్మ మేము బౌద్ధ భిక్షువులం, మాకు ఆ బౌద్ధ గ్రంథంలో కొన్ని అర్థం కాని విషయాలు, సూక్ష్మాలు కొన్ని ఉన్నాయి, అవి మీరు అన్నీ చక్కగా చెప్పారు, మాకు ఇప్పుడు చాలా బాగా అర్థమయ్యాయి అని చెప్పారట. అందుకని మిగతా భక్తులు ఎవరికి అర్థం కాలేదు ఆ రోజు. జై సాయి మాస్టర్. వాళ్ళు చెప్పి కృతజ్ఞత చెప్పుకున్నారట. అంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి వాళ్ళ గ్రంథాల్లో ఉండి వాళ్ళకి అర్థం కాని విషయాలు కూడాను చెప్పేవారట. ఇదే మనం బాబా చరిత్రలో కూడా మనం చూస్తాం. ఎన్నో అర్థం కానివి వాళ్ళు చదువుకునే గ్రంథాల్లో అర్థం కానివి ఆయన ధర్మ సూక్ష్మాలు అర్థం కానివి ఆయన చెప్తూ ఉండేవారు బాబా. వాళ్ళు చదువుకునే గ్రంథాల్లోవి ఏ మతమైనా కావచ్చు, వాళ్ళు అన్నిట్లోవి చెప్తూ ఉండరు. ఇక్కడ అంతే కదా, వాళ్ళు బౌద్ధ భిక్షువులు బౌద్ధ గ్రంథాల్లోవి. అందుకే అక్కడ ఉన్న భక్తులకు అర్థం కాలేదు అమ్మ చెప్తున్నది ఆ రోజు. మరొకప్పుడు ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. మరొకప్పుడు ఒక హఠయోగి వచ్చి తాను మరి 3 మిత్రులు సర్వసంగ పరిత్యాగం చేసి తమ జీవితాలలో 22 సంవత్సరాలు యోగ సాధనకి అంకితం చేశామని, అయినా తమకు నైరాస్యకమే మిగిలిందని వాపోయాడు. ఒక అతనుటండి హఠయోగి, అతను హఠయోగం చేసేవట హఠయోగి, ఆయన వచ్చాట. ఈయన మరొక 3 మిత్రులట, ఆయన ఫ్రెండ్స్ సర్వసంగ పరిత్యాగం చేసేసారట. అంటే సన్యసించేసి అన్నీ వదిలేశారట. పరిత్యాగం చేసి తమ జీవితాలలో 22 సంవత్సరాల పాటు యోగ సాధనకే అంకితం అయిపోయారట. 22 ఏళ్ళు అయినా తమకు నైరాస్యమే మిగిలిందని వాపోయాడు.
మాకేమీ కనిపించలేదు ఫలితం, నైరాశ్యమే మిగిలింది మాకు అని చెప్పి బాధపడ్డాడట. వారిలో ఒకడు చిన్న వయసులోనే మరణించాడట, వారిలో ఒకడు తక్కువ ఏజ్లోనే చనిపోయాట. ఆ ముగ్గురులో ఇద్దరికి అనివార్యములైన వ్యాధులు సంక్రమించాయట. ఈ ముగ్గురులో ఒకతను చిన్న వయసులోనే చనిపోయాట, ఇంకో ఇద్దరికి వ్యాధులు సంక్రమించాయట, అనివార్యమైన వ్యాధులు వచ్చాయట. అప్పుడు అమ్మ అతనిని పక్కకు పిలిచి గంటకు పైగా అతడితో మాట్లాడి హఠయోగ సాధనలో అతడు చేసిన పొరపాట్లు వివరించి వాటిని ఎలా సవరించుకోవాలో చెప్పి పంపారు. జయసాయినాథ్. అప్పుడు అమ్మ ఏం చేశారట, పిలిచారట. అతన్ని పిలిచి అతను యోగ సాధనలో చేసిన జరిగిన పొరపాట్లు, ఆ హఠయోగంలో జరిగిన పొరపాట్లు వివరించి చెప్పారట. చెప్పి వాటిని ఎలా సవరించుకోవాలో కూడా చెప్పారట. అమ్మ చెప్పి పంపించారట. తెలిసిన అమ్మ ఎవరికి ఉపదేశం ఇచ్చేవారు కాదు. ప్రతి వారిలోనూ దైవం పట్ల ప్రీతిని మేల్కొల్పడమే ఆమె కర్తవ్యం. చూడండి ఎన్ని తెలుసు చూడండి. ఆవిడేం పెద్ద చదువుకోలేదు, ఏం లేదు, ముందే చెప్పుకున్నాం. కానీ 22 సంవత్సరాల నుంచి ఆయనకి పాపం చేస్తున్నా సరే ఆయనకేమీ కలగలేదు. అట్లాంటి ఆయనకి ఏదో పొరపాటు జరిగిందని ఆవిడకి తెలిసి ఆవిడ చెప్పారనమాట. హఠయోగంలో దాన్ని ఎలా సవరించుకోవాలో కూడా చెప్పి పంపించారట. ఇన్ని తెలిసినా సరే అమ్మ ఎవరికి ఉపదేశాలు అవి ఇవ్వడం అనేది ఉండేది కాదు. ప్రతి వారిలోనూ దైవం పట్ల ప్రీతిని మేల్కొల్పడమే ఆమె కర్తవ్యం. ఎప్పుడు ఇంకా ఉపదేశాలు అవి ఏమీ లేవు, కానీ అమ్మ ఏం చేసేవారట, వచ్చిన ప్రతి వాళ్ళలోనూ భగవంతుడి పట్ల ప్రీతి ఏర్పడేలాగా చేయడం, అంతే ఆవిడ కర్తవ్యం అదే అన్నట్టుగా ఉండేవారట. ఏప్రిల్ 1925లో సిద్ధేశ్వరిలో నిర్మించిన వేదికకు 7 రోజులుగా ఆచ్ఛాదన కల్పించమని అమ్మ ఆదేశించారు. 25లో సిద్ధేశ్వరిలో నిర్మించారు కదా ఒక వేదిక, దానికి పైన కవర్ ఆచ్ఛాదన కల్పించమని అమ్మ చెప్పారట. పనివారు అక్కడున్న పుట్టలను పడగొట్టడానికి వెరుస్తుంటే అమ్మ భోలానాథ్ గారిని పంపి స్వయంగా వాటిని పడగొట్టించారు. 7వ రోజున అమ్మ తన బృందంతో కలిసి అక్కడికి వెళ్ళి రాత్రంతా కీర్తన చేశారు. ఆ సంవత్సరం వాసంతి పూజ కూడా భక్తులు అక్కడే జరుపుకున్నారు. మొదటి రోజు సాయంత్రం ఆకాశమంతా కారుమబ్బులు కమ్మి తీవ్రమైన గాలివాన ప్రారంభమైంది. వంటగది పైకప్పు ఎగిరిపోయింది. అందరూ భయపడుతుంటే అమ్మ తీవ్రమైన భావావేశంతో బయట గాలివానలోకి బయలుదేరింది. లావణ్య అనే భక్తురాలు అమ్మను నిగ్రహించాలని ప్రయత్నించి ఆమె శరీరాన్ని తాకగానే స్పృహ తప్పి కింద పడిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారు సిద్ధేశ్వరికి, రాత్రంతా కీర్తనలు అవి చేశారట. ఆ సంవత్సరం వాసంతి పూజ కూడా భక్తులు అక్కడే జరుపుకున్నారట. మొదటి రోజు సాయంత్రం ఆకాశం అంతా మబ్బులు కమ్మేసేట. తీవ్రమైన గాలి వాన వచ్చేసి ప్రారంభం అయిపోయిందిట. వంటగది పై కప్పులు ఎగిరిపోయి వీళ్ళేమో మంచి చేసుకుంటున్నారు అన్నీ, అంతమంది కలిసి భక్తులు. ఇంతట్లో గాలివాన వచ్చేస్తుంది. అక్కడ వంటగది పై కప్పు ఎగిరిపోతుంది, అంతలా వచ్చేస్తుంది. అందరూ భయపడుతుంటే అమ్మ తీవ్రమైన భావావేశంతో బయట గాలివానలోకి వెళ్ళిపోయారట. అమ్మ లావణ్య అనే భక్తురాలు అమ్మను ఆపాలని చెప్పి ప్రయత్నించి అమ్మ శరీరం ఇలా తాకారట. తాకగానే స్పృహ తప్పి కింద పడిపోయింది ఆవిడ లావణ్య. అమ్మ బయటకు వెళుతుంటే భక్త బృందం అంతా ఆమెతో కూడా వెళ్ళిపోయారు. అమ్మ ఇంక బయటకు వెళ్ళిపోతున్నారట గాలివానలో. ఆమెతో పాటు భక్త బృందం అంతా వెనకాల వెళ్ళారట. కానీ క్రింద పడిపోయిన లావణ్యను ఎవరూ పట్టించుకోలేదు. కానీ అమ్మను ఆపాలని పట్టుకున్నాడు, పడిపోయింది కదా, ఆ కింద పడిపోయిన లావణ్యను ఎవరు పట్టించుకోలేట. కొంతసేపటికి శశాంక మోహన్ అనే భక్తుడు అక్కడే ఆలయంలోని కుటీరం వద్దకు వచ్చి నిర్మానుష్యమైన ఆ ప్రదేశంలో ఎంతో మధురంగా హరిబోల్ అన్న కీర్తన వినిపించగానే మొదట భయపడ్డాడు. చాలండి, అసలు ఎట్లా ఉందో చూడండి అక్కడ. ఇంతట్లో ఏమైంది, కొంతసేపటికి ఏమైందంటే శశాంక మోహన్ అనే భక్తుడు ఒక్కడే ఆలయంలోని కుటీరం వద్దకు వచ్చాడట. ఆ ప్రదేశం అంతా నిర్మానుషంగా ఉంది కదా, అందరూ అమ్మతో పాటు వెళ్ళిపోయారు. ఆ ప్రదేశం ఖాళీగా ఉంది. అక్కడ ఏమైందిట, హరిబోల్ అన్న కీర్తన వినిపించిందిట. మొదట భయపడ్డట్టు ఆయన, ఏంటి అంత నిర్మానుషంగా ఉంది, ఇక్కడ ఎవరూ లేరు, హరిబోల్ అనే కీర్తన వచ్చింది, వినబడుతుంది, ఎవరో పాడుతున్నారు. తర్వాత చూస్తే స్పృహ లేని లావణ్య అక్కడ పడి ఉండడం గమనించాడు.
అప్పుడు చూసేట కింద ఆవిడ పడిపోయి ఉంది. లావణ్య ఆవిడ ఆపడాన్ని చూసింది కదా, ఒక భక్తురాలు అమ్మని, ఆవిడ పడిపోయి ఉంది. అప్పుడు చూసేట ఆవిడ్ని. ఆమెను దాటిపోయిన భక్తుల పాదాలకున్న మట్టి అంతా ఆమెను కప్పివేసింది. అంతలా పడిపోయి ఉందండి. ఆ భక్తులందరూ అమ్మ వెనకాల వెళ్ళిపోయారు. ఈ లావణ్యం చూసుకోలేదు, వాళ్ళు తొక్కుకుంటూ పోయారు. ఆ మట్టి అంతా పాప ఆవిడ మీద ఉందన్నమాట. ఆమె ముఖంలో అలౌకికమైన వర్చస్సు అవతరించింది. ఆ లావణ్య ముఖంలో చెప్పలేనంత వర్చస్సుతో ఉందట మొహం ఆవిడది. ఆమెను ఎలాగో అమ్మ చెంతకు చేర్చారు. ఎలాగో ఆవిడని తీసుకెళ్ళి లావణ్యను అమ్మ చెంతకు పెట్టారట. ఆమెకు ప్రాప్తించిన స్థితి ఎంత గొప్పదో అర్థం చేసుకొనక ఆమెను మేల్కొల్పాలని ఆమె తల్లి అమ్మతో మూర్ఖించింది. ఆమెకు ప్రాప్తించిన ఆ స్థితి ఎంత గొప్పదో అన్నది ఆవిడకి, ఆమె తల్లికి, లావణ్య తల్లికి అర్థం కాక ఆవిడ లేపమని చెప్పేసి ఆవిడ తల్లితో అమ్మ మూర్ఖించిందట. అయ్యి బాబాయ్, నా కూతురు ఇలా అయిపోయింది, మేల్కొల్పండి నా కూతుర్ని అని చెప్పి బాధపడుతూ ఉంటా తల్లి. కానీ ఆ స్థితి ఎంతో గొప్పదని చెప్తున్నారు ఇక్కడ. ఆ లావణ్యకి ప్రాప్తించిన స్థితి చాలా గొప్పది. జైసా మాస్టర్ ఒకసారి. ఆ స్థితి ఎంతో గొప్పదట. ఎందుకంటే అమ్మ ఆ స్టేజ్లో బయటికి వెళ్తున్నప్పుడు ఆవిడ తాకింది. అందువలన ఆవిడకి కూడా అట్లాంటిది ప్రాప్తించిందనమాట ఆ క్షణం పాటు. ఇట్టి ఆనందం కోసమే సాధకులందరూ తప్పించేది. కానీ ఏం చేస్తాం, ఆమె తల్లి మూర్ఖిస్తున్నది అని అమ్మ లావణ్యను త్రాకి ఏవో యోగ క్రియలు చేశారు. అలాంటి స్థితి కోసమే సాధకులందరూ తప్పిస్తున్నారు. ఆ స్థితిలో ఉంది ఆవిడ. ఆ లావణ్య అన్నది అంతది ప్రాప్తిచ్చింది ఆవిడికి అమ్మను తాకడంతో. కానీ తల్లి ఏమో మూర్ఖించి పాపం మేల్కొల్పాలని చూస్తుంది, మూర్ఖిస్తుందని ఏం చేస్తామని చెప్పి లావణ్యను త్రాకి అమ్మ ఏవో యోగ క్రియలు చేశారట. ఆ లావణ్యకు కొంతవరకు స్పృహ రావడము, మరలా ఆనంద పారవస్యంలో పొంగి పొరలడము మరలా జరుగుతుంటే అమ్మ అడవిలోని కారు చుచ్చు రగులుకొన్నాక వెంటనే ఆర్పడం ఎవరి తరము అన్నారు. ఆవిడ స్పృహ వచ్చింది, లావణ్యకి వచ్చింది. కానీ మధ్యలో మళ్ళీ ఆవిడకి అదే పారవస్యంలోకి వెళ్ళిపోతుంది. ఆవిడ మళ్ళీ స్పృహ వస్తుంది, మళ్ళీ పారవస్యంలోకి వెళ్ళిపోతుంది ఆవిడ మరలా. అది అప్పుడు అమ్మన్నారట, అడవిలోని కారు చుచ్చు రగులుకొన్నాక వెంటనే ఆర్పడం ఎవరితను. అడవిలో కారు చుచ్చు మొదలైందనుకోండి, ఒక చెట్టు అలా రాసుకుంటూ వెళ్ళిపోతుంది అగ్ని, దాన్ని ఆవిడ ఆపలేరు. అలాగే ఇది కూడా ఆర్పడం అనేది ఎవరి తరం కాదు, మొదలైంది అన్నారట. ఎలాగో 3 రోజులకు ఆమెకు స్పృహ కలిగింది. కానీ కొద్ది సంవత్సరాల తర్వాత ఆమె మరణించింది. ఎలాగో 3 రోజులకు ఆవిడ స్పృహలోకి కలిగింది. కానీ కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఆవిడ మరణించిందిట. మహాష్టమి నాడు 10 తామర పువ్వులతో అమ్మకు పాదపూజ చేసి 9వ రోజున మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసి బృందమంతా షాబాగ్ తిరిగి వచ్చింది. అష్టమి రోజున వాళ్ళు మహాష్టమి రోజున 10 తామర పువ్వులతో అమ్మకు పాదపూజ చేశారట. చేసి 9వ రోజున మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసి బృందమంతా షాబాగ్కి తిరిగి వచ్చేసారటండి. అమ్మ అనుగ్రహాన్ని విశేషంగా పొందగలిగిన వారిలో బాయాజీ అని ఒకరు ఉండేవారు. అమ్మ అనుగ్రహాన్ని చక్కగా బాగా విశేషంగా పొందగలిగిన వారిలో బాయాజీ అనే ఒకరు ఉండేవారట. అతనికి అప్పుడప్పుడు మనసులో అమ్మ రూపం స్పష్టంగా దర్శనమయ్యేది. తరువాత విచారిస్తే అతని మనసులో అమ్మ ఎలాంటి వస్త్రాలు ధరించి ఎక్కడున్నట్లు కనిపించేదో అమ్మ నిజంగా అట్టి వస్త్రాలే ధరించి ఆ రీతిగానే తమ ఇంట్లో ఉన్నట్లు రుజువు అవుతుండేది. అమ్మ ఆ రోజు ఏ వస్త్రాలు కట్టుకుని ఎక్కడున్నారో అదే వస్త్రాలు కట్టుకుని అదే రీతిలో వీళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా ఆయనకి కనిపిస్తూ ఉండేది. అదే రుజువు అయ్యేదన్నమాట. ఆ విషయమే అతడు అమ్మని అడిగితే, నీవేమి చేస్తున్నావో చూడాలనిపించి నేను అట్లా వచ్చాను అనో, నన్ను చూడాలని గట్టిగా సంకల్పించుకున్నావు కనుకే నేనే వచ్చాను అనో అమ్మ సమాధానం ఇచ్చేవారు. అడిగట్ట, ఎందుకమ్మా అట్లా జరుగుతుంది, మీరు ఎక్కడ ఎలా ఉన్నారో అలాగే నాకు ఇక్కడ ఇంట్లో దర్శనం ఇస్తున్నారు, కారణం ఏమిటి అని అడిగట్ట.
అప్పుడు అమ్మ అన్నారట, నీవేం చేస్తున్నావో చూడాలనిపించి నేను అట్లా వచ్చాను అని అనేవారు. లేకపోతే నన్ను చూడాలని గట్టిగా సంకల్పించుకున్నావు కనుక నేనే వచ్చాను అని అమ్మ సమాధానం ఇచ్చేవారు. ఆమె దగ్గర భక్తులు పెరిగే కొద్దీ అతడు కొన్నేసి రోజుల వరకు అమ్మతో మాట్లాడడమే వీలయ్యేది కాదు. అమ్మ దగ్గర భక్తుల రద్దీ పెరిగిపోయింది. అప్పుడు కొన్ని రోజుల వరకు అతనికి అమ్మతో మాట్లాడడానికి కూడా కుదిరేది కాదు. ఒకరోజు అతడు షాబా కూడా వెళ్లకుండా తన గదిలోనే ఉండిపోయాడు. కొద్దిసేపటికి అకస్మాత్తుగా దిగులుగా ఉన్న అమ్మ ముఖం అతనికి కనిపించింది. జై సాయి మాస్టర్. ఒకరోజు అతడు షాబా కూడా వెళ్లకుండా గదిలో ఉండిపోయాటండి. కొద్దిసేపటికి అకస్మాత్తుగా చాలా దిగులుగా ఉన్న అమ్మ మొహం అతను కనిపించింట. అతడు ప్రక్కకు తిరిగి చూచేసరికి ఒక భక్తుడు వచ్చి అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పాడు. అతడు పక్కకి ఇట్లా తిరగగానే ఒక భక్తుడు వచ్చి అమ్మ తీసుకురమ్మన్నారని చెప్పాట. అమ్మ అతనికి ఎన్నో పరీక్షలు కూడా పెట్టారు. అంతటితో చక్క దర్శనం ఇచ్చి అంత బాగుంది అని అనుకుంటాం మనం. కానీ అమ్మ అతనికి ఎన్నో పరీక్షలు కూడా పెట్టారటండి. ఆ పరీక్షలు ఏమిటనేవి మనం రేపు చదువుకుందాం. ఇవాళ నాకు కొంచెం కాఫ్ వస్తుందండి, చదువుతుంటే కష్టంగా ఉంది కొంచెం, అందుకని ఇవాళ ఎక్కడితో ఆపేస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.